బహదూర్పల్లి డివిజన్ పరిధిలోని బాబాఖాన్ చెరువు, నందయ్యకుంట, పీర్జాదికుంట, నేరేళ్లకుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సాధు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసిన స్థానిక నాయకుల కనుసన్నల్లోనే కబ్జాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. డోంట్ కేర్ అంటూ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మౌనం వహించడంపై సాధు యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుంటలు కబ్జా గురి కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైడ్రా అధికారులు బహదూర్పల్లి డివిజన్లో కనుమరుగవుతున్న కుంటలు, చెరువులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని, వాటిని పునరుద్ధరించాలని సాధు యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు కబ్జాలను తొలగించి భవిష్యత్ తరాలకు చెరువులను, కుంటలు అందించాల్సిన బాధ్యత పూర్తి అధికారులపైన ఉన్నదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా చెరువులో కట్టిన నిర్మాణాలను, హౌజులను వెంటనే తొలగించి రేపు ముంపుకు గురి కాకుండా అధికారులపైన బాధ్యత ఉందని కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు గత 2 రోజులుగా మనకు పత్రికల్లో బాబాఖాన్ చెరువుపై వస్తున్న వార్తలను ఈరోజు పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాలని ముందుకొచ్చాను. బాబాఖాన్ చెరువు 34 ఎకరాల 20 గుంటల చెరువు. ఆ రోజు 2014లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇలా దాదాపుగా చెరువు పూర్తిగా అన్యాకృతం కాబోతుంది. ఆల్రెడీ కబ్జాదారులు ఇదే సందుగా చెరువును 34 ఎకరాల చిల్లరున్న చెరువును ఇలా విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. చెరువు చుట్టూగా ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని బడాబడా నిర్మాణాలు నిర్మించారు. 17 నెలల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఇట్లా అలుగులు పలగొట్టి చెరువు నీరు నిల్వ ఉండకుండా బయటికి పంపిస్తారు. దీంతో పాటుగా ఒక దిక్కించి యథేచ్ఛగా చెరువును కబ్జా చేస్తున్నటువంటి దృశ్యం అధికారులకు కనిపిస్తలేదా? అదేవిధంగా ఈ చెరువుకు సంబంధించిన కుంటలు 2014లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అడుగుతా ఉన్నాం. ఇలా సందేహకుంట విస్తీర్ణం ఎంత? సందేహకుంట ఇలా అది కూడా కుదించుకుపోయింది. దాని తర్వాత పిర్జాద్ కుంట అయితే పూర్తిగా కుంటనే లేకుండా పోయింది. ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు జరుపుతారు. దాని విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాల 14 గుంటలు. ఇది నేను చెప్పిన రిపోర్టు కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఈ రోజు ఆ కుంట లేకుండా పోయింది. దాని నాళాలు వర్షాకాలం ఏమో సమీపిస్తూ వస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ గా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వర్షాకాలంలో మనం చూసాం ఏ రకంగా ముంపుకు గురైనయో. మరి నాళాలను ఇంతవరకు నాలా పనులు మొదలు పెట్టలేదు. కుంటలు కనుమరుగైపోతే కుంటలు ఇంతవరకు కూడా కుంటలపైన మరి అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమైతలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కుంటలను, చెరువులను కాపాడుతూ హైడ్రాను దానిపైన పెడితే ఇవాళ ఎక్కడున్న అధికారులు హైడ్రాకు ఎలాంటి సమాచారం ఇస్తలే. మేమే హైడ్రాకు పోతాం. ఇప్పుడు ఒక 2 రోజుల్లో హైడ్రాకు ఆశ్రయిస్తాము. వీటిపైన అన్ని అధికారులకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కబ్జాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు. ఎటువంటి వారు నిర్మాణాలు చేయొద్దని కూడా మేము గతంలో డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. అవసరమైతే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కూడా వాళ్ళపైన తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.